చిన్న జీరస్వామి. చిన్న జీరస్వామి గారు. ఓకే, ఏమైంది ఆయన గురించి ఇప్పుడు మీరే చెప్పాలి. మాట్లాడతారు? ఇప్పుడు మీరు చిన్న జీరస్వామి గురించి ప్రశ్న ఏమేశారు? నాతో అడిగిన వర్షన్ ఏంటంటే, కొంచెం ఆయన గారు అందరినీ తగులుతలేడు, ఏదో లడ్డు ప్రసాదం పైనుంచి చేస్తున్నారు అని అంటున్నారు కదా. అది గురుతత్వం తల్లి. గురుతత్వంలో నెగిటివ్ అనేది కాకుండా మీకు ఫస్ట్ పాజిటివ్ చెప్పి మళ్ళీ నెగిటివ్ చెప్తాను. ఒక గురుతత్వం ఏంటంటే, చిన్న జీఆర్ స్వామి అంటే ఆయన పెద్ద ఆయన, వయసు రీత్యా అనుభవం రీత్యా ఆయన యొక్క సాధన రీత్యా గొప్ప స్థితిని అనుభవిస్తున్నాడు. శ్రీమన్నారాయణుని కొలుస్తూ ఉంటాడు ఆయన గారు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏముంటుందంటే, నిన్ను తగిలితే, ఇప్పుడు నేనే వచ్చి ఎవరి వ్యక్తి నిన్ను తగిలాను అనుకోండి, ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, నీ దగ్గర ఉన్న అపవిత్రత నా శరీరానికి తగిలితే నా శరీరం బరువు అయిపోతుంది, నేను దైవ కార్యక్రమంలో ఉన్నాను, దేవుడిని నేను తగిలి దైవ స్థితిగతులను అపవిత్రం చేయకూడదు అనేది దీని నానుడి. ఈయన గారు పక్కనున్న వాళ్ళతోని, లేకపోతే మీరు అన్నట్టుగా బ్రాహ్మణులని, ఇటువైపు ఉన్న ఆయన సేవకులని తగులుతూ మాట్లాడి మిగతా వాళ్ళని తగులుతలేడు అని అంటే అపవిత్రం అనవచ్చు. ఆయన అందరితో అలానే ఉంటున్నాడు. ప్రసాదానికి విలువ ఎలా ఉంది మీరు గమనించండి. ఒక ప్రసాదం కాకముందు అదంతా ఏందమ్మా, శనగలు, పప్పు, వరి, గోధుమలు, బియ్యమే కదా. ఇవన్నీ మరి ఎవరెవరు ముట్టుకుంటూ వచ్చాయి అవన్నీ. కాబట్టి అవన్నిటికీ పవిత్రత తీసుకురావాల్సిన స్థితిగతులు గురువుకు ఉంటుంది. వాటి అన్నిటినీ ఒక రూపం తెస్తాం కదమ్మా, లడ్డు అనో ప్రసాదం అనో. ఆ రూపం తెచ్చిన దానికి ఆశీర్వాద బలం ఇచ్చేది పరమాత్ముడు. అది పవిత్రముగా ఆయన మనకు అందజేస్తున్నాడు అంతే. కొంతమంది శారీరకంగా కలిసి వచ్చిన వాళ్ళు ఉంటారు తల్లి, కొంతమంది ఆరోగ్యాలు బాగా లేకుండా వాళ్ళు వస్తారు, కొంతమంది నిత్యం అంటే కొంత మద్యం సేవించి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడెక్కడ తిరిగి మాంసాహారం తినొచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ప్రసాదం ఇస్తుండు పవిత్రమైనది. కానీ ఆయన చేతిలో లేకపోతే ఆయన వస్తువులు తగిలి ఆయన శరీరం ద్వారా గుడికి ఉన్న స్థితిగతులు అపవిత్రం కాకూడదు అనేది అంతరార్థం. కానీ చాలామంది ఏమంటున్నారంటే, ఇది ఒక అంటరానితనంగా చూస్తున్నారు కదా అంటున్నారు. బాగా అంటరానితనంగా చూస్తున్నారు కదా. నన్ను కూడా చాలామంది అంటరానితనం అంటున్నారు కదా ఆయన గారి విషయం అని అంటే, ఆయన ఇక్కడ చెప్పలేడు కదా ఇది అంటరానితనం అని. ఆయన చెప్పిన వర్షనల్లా కూడా ఏమిటి, ఇప్పుడే కాదు చాలామంది కూడా గతంలో కొన్ని విషయాలు అడిగినప్పుడు, పవిత్రత ఒక గురువుకి అమ్మ డైరెక్ట్ తగలకూడదు అనేది నియమం. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆయన గారికి మాత్రమే అర్హత ఉంటుంది, మీరు వెళ్ళి ముట్టుకోగలరా? దేవుడు రాయే కదమ్మా, ఈయనంటే మనిషి. దేవుడు రాయే కాబట్టి రాయికి ఎట్లా తగులుతుందమ్మా? బాగా గమనించాల్సిన విషయం. ఒక రాయికి ఎలా పవిత్రత అనేది అపవిత్రత అనేది తగులుతుంది? మనిషి కంటే చలనం ఉంది కాబట్టి తగులుతుంది. మరి రాయికి అంత పవిత్రత ఆలోచించినప్పుడు మరి ఆ రాయిని పూజించి దాన్ని కొన్ని మంత్ర ఉచ్చారణలు చేసి కొన్ని ప్రమదగణాల శక్తులని స్థలం పురాణంతో పాటు పెట్టి ఆగమన శాస్త్రాలని ఆ శిల్పంలో జీవం పోసి అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ గురువుకి మరి పవిత్రమైన విలువ ఉండాలన్నా వద్దా? ఆయన ఆ స్థితిని పాటిస్తున్నాడు. ఇంకొక వర్షన్లో ఇప్పుడు మీరు అన్నది ఇంకో వర్షన్ చెప్తా అన్నది పాజిటివ్గా నెగిటివ్. ఒక మానవ శరీరం కదలికలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన గారు పట్టుకోవట్లేరు, ముట్టుకోవట్లేరు, ధర్మం అధర్మం అని మాట్లాడుతున్నారు కదా. చలనంతో ఉన్న మనిషిని పుట్టుకుంటే అపవిత్రమైనప్పుడు, చలనం లేని ఒక మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు కట్టెలతో కాల్చినప్పుడు ఆ మనిషి నుంచి వచ్చిన చితాభస్మాన్ని ఇటు అటు అఘోరాలు నాగసాధువులు వేసుకుంటారు. శివుడు కూడా దానికి అభిషేకం చేస్తారు కాశీలో కదా. మరి చలనం ఉన్న వ్యక్తిని ముట్టుకుంటే అపవిత్రమైనప్పుడు, చలనం లేని ఒక మనిషి చితాభస్మాన్ని రాసుకున్న శివుడు ముల్లోకాధిపతి ఇలా అయ్యాడు. కొంచెం సెన్సిటివ్ వెళ్తే విషయం. ఇక్కడ ఏంటంటమ్మా, గురు సాధకుల నిర్ణయాలు అవి. ఇప్పుడు ఆ విధంగా చూస్తే మరి శివుడిని కూడా అపవిత్రం చేయాలా వద్దా? ఇంకా ఆయన చనిపోయినాక పట్టుకుంటాడు, చనిపోయినాక శరీరం వేసుకుంటాడు. మరి అలాంటప్పుడు బ్రతుకున్న వాళ్ళని ముట్టుకుంటూ అపవిత్రం అనే విషయం మాట్లాడితే, ఇలా మాట్లాడుకుంటూ పోతుంటుందంటే కాంట్రవర్సీలు ఎక్కువ వస్తుంటాయి. నేనేం చెప్పాను ఇక్కడ, భక్తులు ఏం ఆలోచిస్తున్నారు అంటరానితనం అని అనట్లేదు, దాంట్లో పవిత్రతను చూడాలి. ఆయన పవిత్రమైన అన్ని మన చేతికి ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మా, ఇప్పుడు గురుతత్వాన్ని మనం వ్యతిరేకించి ముందుకు పోవాల్సిన స్థితిగతులు చూసాం. అంటే ఆయన గారి దగ్గరికి వెళ్ళి చాలామంది సాష్టాంగ నమస్కారాలు ఒకటి, తర్వాత ప్రసాదం స్వీకరించే తరుణం గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు నెగిటివ్ అనే విషయము మన రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడవచ్చు. అంబేద్కర్ గారే కొన్ని విషయాలు మనకు వివరించారు. శాస్త్రంలో ఏం రాసి పెట్టారు, రాజ్యాంగంలో కూడా ఈ చిన్న చిన్న జీవితాలు ఉన్నవాళ్ళు ఎక్కువ శాతంగా బొడుగు వర్గాలు అంటే బలహీన వర్గాలు అంటారు వాళ్ళని. ఇక్కడ ఏదో కుండ పెట్టుకొని అందులో నీళ్ళు ఉండాలని, అన్నం వండుకోవాలని, చేయాలని కొన్ని విషయాలు చేసిన వాళ్ళని అంటరాని వారిలాగా స్వీకరించారు అని అంటారు. ఇప్పుడు మీరు అడిగిన విషయం కూడా అమ్మ,
అంటరానితనం అనేది రాజ్యంలో కొన్ని వర్గాల వారికి మాత్రమే ఉండే, అందరికీ లేకుండే. మీరు గమనించాల్సిన విషయం అది. మన దగ్గర దాంట్లో కంప్లీట్ డాటా ఉన్నది మన శాస్త్రంలో. నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు చిన్నజీయర స్వామి గారిది. నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన వాళ్ళందరికీ నిజమైన ఒక గురు సాధకుడి యొక్క ఆశీర్వాద బలం పండు రూపాన పవిత్రత ఆయన చేసిన కార్యక్రమాలు వస్తుందని మీకు వివరించాను కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమంటారంటే మన రాజ్యాంగంలో లేదు కదా స్వామి అలాగా, మన రాజ్యాంగంలో ఈ విధంగా ఉన్నది కదా, ఇప్పుడు ఆయన గారు అంటరానితనంగా చూస్తున్నారు కదా అని ఉన్నది. ఆయన గారు కూడా ఎక్కడ వివరించలేరమ్మా అది. ఇప్పుడు ఆయన గారిని మీరు ఆ ప్రశ్న అడిగితే ఆయన గారు మీకు జవాబు చెప్పేవాళ్ళు, కానీ ఎందుకు ఛానల్ వాళ్ళు అడగలేకపోయారు? వెళ్ళి మీరు ఏ ఛానల్ వాళ్ళు వెళ్ళలేరు, ఆ విషయం అడగలేరు. క్వశ్చన్ ఎక్కడ ఎవరు అడగలేరు. ఇది జస్ట్ మీడియాలో సోషలైజేషన్ ఉన్న యూట్యూబ్ ఛానల్ వరకే పోతుంది. ఇప్పుడు ఆయన గారికి మీరు అన్నట్టు ఆ ప్రసాదమే తీసుకోవడానికి కూడా లైన్లో ఉండేవాళ్ళు వందల్లో ఉన్నారు అక్కడ. మరి ఆయన వల్లమ్మ కొన్ని వందల మందికి ఆడ ఉపాధి ఉంది కదా, కొన్ని వందల మంది బాగుపడుతున్నారు కదా, డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్గా అయినా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నెగిటివా పాజిటివా ఇక్కడ. ఇప్పుడు నేను ఇంత బోల్డ్గా మీకు క్లారిటీ ఇచ్చిన అసలు ఎందుకు ఆ పవిత్రత, గుడి అంటే ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, శివుడి గురించి చెప్పిన, కాశీ గురించి అన్నీ చెప్పిన కదా. ఇది మొత్తంలో నెగిటివే తీసుకుంటుంది సొసైటీ, ఎందుకంటే ఇది కలియుగం. పాజిటివ్ తీసుకోరు. నాకు ప్రత్యక్షంగా ఉన్న ఒక సాధకుడే చెప్పాడు, వచ్చిన వాళ్ళని మనం తగిలితే వాళ్ళ యొక్క పాపాలు అవి అవి మనం బరువైపోతామంటే నేను కొంచెం ఆయనతో కొంచెం గొడవ చేశాను. నేను అలా ఉంటుందా స్వామి, అట్లా ఉండదు అది ఇది అని అంటే ఆయన కొన్ని వివరాలు చెప్పాడు. ఏమో ఎలా వస్తారో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా పోయి వస్తారో తెలియదు, ఎక్కడెక్కడ తిరిగి వస్తారో తెలియదు, వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారో తెలియదు అని అన్నాడు కదా. సాధకుడి లక్షణం ఏంటంటే ఒక గురు, ఆయన పీఠాధిపతి కాబట్టి ఆయన ద్వారే ప్రసాదం తీసుకోవాలని ఉంటుంది అందరికీ, అది వచ్చిన వ్యవహారం మళ్ళీ. కాబట్టి ఆయన గారు ఏ విధంగా ఇచ్చినా ఎలా ముందుకు తీసుకెళ్ళినమ్మా దైవాధీనమైనది చాలా ముఖ్యమైనది. మంత్రానికి బలం ఉన్నది అని మన శాస్త్రాల్లో చెప్తారు, మీకు తెలుసా అమ్మ? మంత్రానికి బలం ఎలా వస్తుందో చెప్పండి. మంత్రం రాసి ఉన్నది కదా, ఇప్పుడు మీరు చదివారు అనుకోండి మంత్రం, ఆ మంత్రానికి బలం వస్తుందా? వస్తుంది అంటారు కదా. మీరు చదివితే మంత్రానికి బలం రాదు. అవును. ఎవరు చదువుతుంది తెలుసా మంత్రం? జీవితం మొత్తం త్యాగం చేసిన వాడికి మాత్రమే ఆ మంత్రాన్ని బలపరిచే అవకాశం ఉంటుంది. మీరు చదివితే మీకు పుణ్యం మాత్రమే వస్తుంది. మంత్రానికి బలం రావాలంటే ఒక సాధకుడి వల్లే అవుతుంది, ఆయన విగ్రహ ఆరాధన చేసేవాడి వల్లనే వస్తుంది, ధర్మరక్షకుడి వల్లే వస్తుంది, ధర్మాన్ని స్థాపించేవాడి వల్లే వస్తుంది. అందుకని గురు సాధకులు పొలిమేర దాటి రారు, అంటే ఒక పవిత్రతను గీసి పెట్టుకుంటారు. ఇన్ని ఉన్నాయిగా మన దగ్గర. నువ్వు చదివితే పుణ్యం వస్తుంది, మరి మేము చదివితే ఏంది ధర్మం స్వామి, దానికి బలం ఎలా వస్తుంది అని కూడా చాలామంది క్వశ్చన్ వేయవచ్చు. గురువులు మాత్రమే గుడిలో ఉన్న దేవుడి రహస్యాలు చెప్పగలుగుతారు. నువ్వు చెప్పగలవా? ఎలా అలంకరించాలో తెలుస్తుందా మీకు? అసలు ఎక్కడ ఏమి పెట్టచ్చో తెలుసా? అసలు మనకు తెలియదు. మరి అన్నీ తెలిసిన వాడిని పుట్టించుకునేది పరమాత్ముడు కదా. కాబట్టి ఆయన ద్వారా వచ్చింది కూడా ఒక ప్రసాదం పవిత్రంగా స్వీకరించడం చాలా ముఖ్యమైనది. నెగిటివ్ పోవాలంటమ్మా ఎన్ని వర్షన్లో మాట్లాడవచ్చు చెప్పండి. కలియుగంలో ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ అనేది అయితే వస్తుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి కొంత ఛానళ్ళలో పోయి అడిగితే ఆయన నోటి ద్వారా వినడం చాలా ముఖ్యమైన ఆ విషయం. రాను చూద్దాం ఆ విషయంలో. ఓకే.